హాయ్ హలో నమస్తే, నేను మీ యాదగిరి. మీరు చూస్తున్నారు యాది టాక్స్. ఇయాల్టి ముచ్చట ఏందనంటే, మనము ఎప్పుడు విలేజ్కి వచ్చినా లేకపోతే ఎక్కడికన్నా టూర్కు పోయినా మన పని ఏముంటుంది? అక్కడున్న పరిస్థితులను, అక్కడున్న వాతావరణాన్ని మన ప్రేక్షకుల కొరకు, మన సబ్స్క్రైబర్ కొరకు, మన ఫాలోవర్స్ కొరకు, మన ఫేస్బుక్ సోషల్ మీడియా ఫ్రెండ్స్ కొరకు చెప్పడం అనేది జరుగుతుంది. అందులో భాగంగానే ఇప్పుడు కూడా ఈ వీడియో నేను ఈ గణపురం రిజర్వాయర్, స్టేషన్ గన్పూర్ రిజర్వాయర్ నుంచి ఈ వీడియో చేస్తున్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఇప్పుడు ఇక్కడున్న స్టేషన్ గన్పూర్ చుట్టుపక్కల ప్రాంతంలో 1 ఎకరా వచ్చేసి 70 లక్షల నుంచి ₹1 కోటి పలుకుతుంది. మామూలుగా అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు హైటెక్ సిటీ చుట్టుపక్కల ప్రాంతంలో ఏదైతే ధర పలికిందో గదే ధర ఇప్పుడు ఈ స్టేషన్ గన్పూర్ చుట్టుపక్కల ప్రాంతంలో పలుకుతుంది. దీన్ని ఆలోచన చేసినప్పుడు ఇంత బలుకుతుంది, ఇంత ₹1 కోటి ఎకరం బలుకుతుంది అని నేను ఆలోచన చేసినప్పుడు ఒకంత నేను ఆశ్చర్యానికి గురి అయినా. ఎందుకొరకు అని అంటే, ఈ స్టేషన్ గన్పూర్ రిజర్వాయర్ నిర్మించడానికి అప్పుడున్న వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వము ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న కొన్ని వందల ఎకరాల భూమిని రిజర్వాయర్ కొరకు సేకరించడం అనేది జరిగింది. అందులో భాగంగా నాకున్న 1 ఎకరం అంటే నాకు మా అయ్యపాలకు వచ్చిన 20 గుంటలు, మా చిన్న అనేది 20 గుంటలు, మొత్తం 40 గుంటలు నాకుండే. ఆ 40 గుంటల భూమి అంటే 1 ఎకరం భూమి ఈ రిజర్వాయర్ కింద పోయింది. ఇంకప్పుడు నాకు ఎంత వచ్చింది అని అంటే 35 నుంచి ₹50,000 నాకు వచ్చినాయి. అదే భూమి ఇప్పుడుంటే మినిమం ₹1 కోటి అంటే రాకపోవచ్చు, కానీ కనీసం 70 లక్షలన్నా వస్తుండే. ఎందుకనంటే నా భూమి ఎట్లుండేనంటే మెయిన్ రోడ్ దిగంగానే పక్కనే నా భూమి, బాయి, మోటారు, కరెంటు ఇవన్నీ ఉండేది. ఇంకా వేరే పానాది గీనాది అవసరమే లేదు. మెయిన్ రోడ్డుకు ఆనుకొని ఉండేది నా భూమి. అంటే ఇంకా ఎంత రేటు పలుకుతుందో మీరు అర్థం చేసుకోవచ్చు. నేను ఇంచుమించు 70 లక్షలే అంచనా వేస్తున్నా. ₹1 కోటి పలికినా కూడా ఆశ్చర్యపోవాల్సిందే లేదు. అంటే ప్రభుత్వం చేపట్టిన ఈ రిజర్వాయర్లో నేను ₹1 కోటి నష్టపోయినా అనేది, ఇప్పుడున్న పరిస్థితులలో నేను ₹1 కోటి నష్టపోయినా అనేది నాకు అర్థమైంది. కానీ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఎట్లుంటుంది అని అంటే, ఏ ప్రభుత్వం అయినా 100 మంది నష్టపోయినా పర్వాలేదు, లక్షల మంది లాభపడాలి, లక్షల మందికి అభివృద్ధి జరగాలి అనే లక్ష్యంతో ఏ ప్రభుత్వమైనా పనిచేస్తుంది. అందులో భాగంగానే ఇట్లాంటి అభివృద్ధి పథకాలు, రిజర్వాయర్లు కావచ్చు, రోడ్ వైండింగ్ కావచ్చు, ఇంకా అనేక కార్యక్రమాలు ప్రభుత్వం చేపడుతుంది. అందులో భాగంగానే మేము కూడా మా యొక్క భూమిని కోల్పోవడం అనేది జరిగింది. అంటే వీడికి వచ్చిన తర్వాత ఈ రిజర్వాయర్ను మా పిల్లలకు చూపిద్దామని ఇటు వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళని కనుక్కొని ఎట్లా ఉంది భూమి, ఎంత ఉంది అని అంటే, చాలామంది చెప్పినవి ఏంటంటే 70 లక్షల నుంచి ₹1 కోటి దాకా పోతుంది గణపురం దగ్గర ప్రాంతంలో అనేది చెప్పారు. అంటే అబ్బా, నా భూమి కూడా ఉంటే ఇవాళ ₹1 కోటి నాకు వస్తుండే అనేది ఒక ఆశ కలిగింది. ఇక అది అంటే పోయిందనుకో, 100 మంది బాగుపడ్డప్పుడు మనం ఒక్కలము నష్టపోవడంలో ఎలాంటి ఇబ్బంది లేదు అనే విధంగా ఇప్పుడు మాకు ఒక తృప్తి అనేది ఉంది. ఎందుకంటే ఈ పైకి వెళ్ళరా బాబు, పైకి. ఎందుకంటే కొన్ని వందల మంది రైతులు ఈ రిజర్వాయర్ వలన పొలాలకు నీరు అందించి పంటలు పండుతాయి. అట్లాగనే త్రాగునీరు కూడా ఈ రిజర్వాయర్ నుంచి వెళ్ళబోతుంది. ఈ చుట్టుపక్కల జనగాం దాకా ఈ రిజర్వాయర్ నుంచి ఈ వాటర్ అనేది పోతుంది పంపింగ్ సిస్టమ్ ద్వారా. కాబట్టి కొన్ని వందల మంది బాగుపడ్డప్పుడు మనము 1 ఎకరం పోగొట్టుకున్న ఎలాంటి బాధ లేదు. 10 మందికి మేలు చేసినప్పుడు
మనం నష్టపోయినా బాధ లేదు అనే తృప్తి ఈరోజు నాకు మిగిలింది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్. చూడొచ్చు రిజర్వాయర్ చాలా పెద్దగా ఉంది.